వాక్యాన్ని భయభక్తులతో చదువుకున్నాం. ఆదికాండం ఎవరైనా ఒకటి దయచేసి చదవండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆదికాండము 26వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. ఇరవై 23వ వచనం నుండి 33 వచనాల వరకు దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. అక్కడి నుండి అతడు బేర్షాబాకు వెళ్ళెను. ఆమేన్. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, హల్లెలూయా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి ఆమేన్. నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. ఆమేన్. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఆమేన్. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చిన్నారని వారిని అడుగగా, వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైనుట చూచితిమి ఆమేన్. కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తిమి గనుక గ్లోరీ. నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. చదవండి 33 దాకా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 29. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. గ్లోరీ. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిరి. ఆమేన్. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను. ఆమేన్. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యము తండ్రి మీది, వాక్యానువాదం మీది ప్రభువా. మమ్మల్ని మేము పక్కకు తొలగించుకుంటున్నాం ప్రభువా. మీరే తండ్రి రంగం మీదకు వచ్చి మాతో మాట్లాడమని మా తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. ఇక్కడున్న పిల్లలందరితో మీరు మాట్లాడండి. మా హృదయములకు తండ్రి అవసరమైన ఆత్మ సంబంధమైన వాక్యమును అనుగ్రహించండి. ఆ వాక్యము ద్వారా మా మీద అభిషేకమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆ అభిషేకం మా యొక్క తండ్రి సిద్ధపాటుకు తండ్రి ఉపయోగపడేలాగా సహాయం చేయండి. మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరితో ఉండి మీరు తండ్రి మాట్లాడి ప్రతి ఒక్కరిని మీ యొక్క మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చున్నాం దయచేసి. అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా. అందరూ మీరందరూ ఆరాధన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మీరందరూ కూడా దీవించును గాక. ప్రభు అందరూ కూడా సమాధానం అనుగ్రహించును గాక. షాలోమ్ అందరికి హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
ఈ యొక్క ఉదయకాల సమయంలో సంఘముగా ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అందరూ కూడా కొద్ది నిమిషాలు 45 minutes లేదా 1 hour వీలైతే 1 hourలో ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. అందరూ కూడా గమనించండి. మన యొక్క వర్తమానం ఏంటంటే బెహెర్షెబా. హల్లెలూయా. ఏంది మన వర్తమానము? బెహెర్షెబా. ఇక్కడ మనం చూస్తున్నాం 33వ వచనంలో. మీరు కానీ గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఇస్సాకు దాసులు బావిని తవ్వినప్పుడు ఆ బావిలో నుండి నీరు విస్తారముగా ప్రవహించింది. ఆమేన్. హల్లెలూయా. ఆ బావి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమని పేరు పెడుతున్నారంటే బెయేర్షెబా. హల్లెలూయా. వింటున్నారా? ఏం పేరు? బెయేర్షెబా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి బెయేర్షెబా అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు చూద్దాం. అందరూ కూడా చూడాలా. వాక్యం చెప్తున్నప్పుడు అందరూ చూడాలా. మీరు రాసుకోండి, చదివేటప్పుడు రాసుకోండి, నో ప్రాబ్లం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు బైబిల్ గ్రంథములో ఏ పేరు నేను ఊరికే రాయించలేదు. ఆమేనామే. ఏదైనా దేవుడు ఒక పదాన్ని వాక్యంలో రాయించాడంటే ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉంది. హల్లెలూయా. అర్థము లేకుండా దేవుడు తన వాక్యములో బైబిల్ గ్రంథములో రాయించలేదు. ఆమేన్. ఇక్కడ బెయేర్షెబా అంటే అర్థం ఏంటంటే వాగ్దానాల ఊటగల బావి. ఆమేనామే. ఏంది? వాగ్దానముల ఊటగల, లేకపోతే ప్రమాణాల ఊటగల బావి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు వాగ్దానాల ఊటగల బావి లేకపోతే ప్రమాణాల ఊటగల బావి అనబడే దాన్ని, ఒక దాన్ని బెయేర్షెబా అనబడే ప్రాంతంలో దేవుడు ఉంచాడు. ఆమేన్. ఉంచాడు అంటే దానికి గల ఒక కారణం ఉంది. ప్రతి దానికి బైబిల్లో అర్థం ఉన్నది. హల్లెలూయా. అందుకని బెయేర్షెబా అంటే వాగ్దాన ఊటగల బావి అని అర్థమై ఉన్నది. యెహోవా ఈరే అంటే యెహోవా, చెప్పండి, యెహోవా స్వస్థపరచువాడు అని అర్థమై ఉన్నది. యేసు అంటే రక్షకుడు అని అర్థమై ఉన్నది. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థమై ఉన్నది. గిల్గాలు అంటే నింద తొలగించబడెను అని అర్థమై ఉన్నది. హల్లెలూయా. ఇలాగా బైబిల్ గ్రంథంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలన్నిటికీ కూడా అర్థముతో కూడినటువంటి వాక్యాలను దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆమేనామే. నాకు అర్థమవుతుందా? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. కాబట్టి నేను ఇక్కడ చెప్పాలనుకుంది అంటే ఇక్కడ బెయేర్షెబా అనబడేటువంటి ఆ యొక్క ప్రాంతము ఇస్సాకు కాలంలో కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది తన పితరుడైన అబ్రహాము కాలము నుండే ఉన్నది. అబ్రహాము కాలంలో ఏదైతే ఉన్నాయో అవి అన్ని కూడా ఇస్సాకు కాలంలో కూడా ఉన్నాయి. ఆమేన్. అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు, ఇస్సాకు కుమారుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము తండ్రి అయితే ఇస్సాకు కుమారుడు. అబ్రహాము కాలంలో అబీమెలెకు ఉన్నాడు, అదే విధంగా ఇస్సాకు కాలంలో అబీమెలెకు ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము కాలంలో గెరారు ప్రాంతం ఉన్నది, ఇస్సాకు కాలంలో కూడా గెరారు ప్రాంతం ఉన్నది. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఏదైతే అబ్రహాము కాలంలో ఉన్నాయో అదే విధంగా ఇస్సాకు కాలంలో అన్ని ఉన్నాయి. ఇక్కడ కానీ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము కాలంలో ఏదైతే జరిగిందో ఇస్సాకు కాలంలో అవి పునరుద్ధరించబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా.
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ అబ్రహాము దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు, ఇక్కడ ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అంతా ఒకటే, నేను సాదృశ్యాల్లో మాట్లాడుతున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు కూడా ఎవరు కూడా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనకి అర్థం కావాలంటే కొంచెం ముందు ముందు జరిగిన సంఘటన గురించి మనం చూడాలా. చూస్తే ఆదికాండం 26వ అధ్యాయము చదవండి. 1వ వచనం దయచేసి చదవాలా త్వరగా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక, మరొక కరువు ఆ దేశములో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. హల్లెలూయా. అక్కడ బ్రదర్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అబ్రహాము దినములలో కరువు వచ్చినట్టుగా ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చింది. అబ్రహా దినంలో కరువు వచ్చినట్లుగా ఇస్సాకు దినంలో కూడా ఏమొచ్చిందయ్యా? అందరూ నన్ను చూడాలా. హల్లెలూయా. అబ్రహాము దినంలో కరువు వచ్చింది కాకుండా ఇస్సాకు దినంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాము దినంలో అబీమెలెకు ఉన్నాడు, ఇస్సాకు దినంలో కూడా అబీమెలెకు ఉన్నాడు. అబ్రహాము దినంలో కరువు ఉన్నది, ఇస్సాకు దినంలో కూడా కరువు ఉన్నది. అబ్రహాము దినములలో శరీర మార్పు ఉన్నది, ఇస్సాకు దినములలో కూడా వాగ్దాన కుమారుడు ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా కరువు ఏదైనా వచ్చింది అంటే దానికి ప్రవక్త ఏమంటారంటే, కరువు ఒక పరీక్షకి, ఒక దిద్దుబాటు కొరకు కరువు వస్తుంది. ఆమేన్ ఆమేన్. దేనికి వస్తుంది సార్? ఏదైనా ఒక కరువు ఎందుకు వస్తుంది? ఒక పరీక్షకి, ఒక దిద్దుబాటు కొరకు కరువు వస్తుంది. హల్లెలూయా. అబ్రాము తానున్న వాగ్దాన భూమి అనేటువంటి ప్రాంతంలో, దేవుడు చెప్పిన ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న అబ్రాముకి ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే కరువు వచ్చిందో అబ్రాము ఏం చేయాలి తెలుసా? తనకు ఇవ్వబడినటువంటి వాగ్దాన భూమి అయిన వాక్యమును దాటి అబ్రాము వెళ్ళిపోకూడదు. ఆమె హల్లెలూయా. అందరూ వింటున్నారా? వెళ్ళిపోకూడదు. కానీ అబ్రాహాము ఏం చేశాడు? తనకు కష్టము, తనకు శ్రమ, తనకు ఎప్పుడైతే పరీక్ష అనబడేది దేవుడు తన యొక్క జీవితంలో అనుమతించాడో, వెంటనే అబ్రాహాము గెరారు ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అబ్రాహాము గెరారు ప్రాంతానికి వెళ్ళిపోయాడో, అబ్రహాము తన వాగ్దాన దేశమైనటువంటి తన భూమిని దాటిన వెంటనే అబ్రహాము యొక్క జీవితంలోనికి శోధనలు వచ్చేసాయి. హల్లెలూయా. ఏమొచ్చాయండి? ఈరోజు కూడా మనకు వాగ్దాన భూమి, మన యొక్క వాగ్దాన దేశము, మనకు వాగ్దానం ఏమైనదంటే ఈరోజు వాక్యం అయి ఉంటుంది. ఆమేన్. ఆ వాగ్దాన వాక్యమును దాటి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం ఏం చేయకూడదు? వాక్యమును దాటి దూరంగా వెళ్ళకూడదు. వాక్యములోనే మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. వాక్యములోనే మనం ఏం చేయాలా? నిలబడుకుని ఉండాలా. ప్రవక్తుడు అబ్రహాము వాగ్దాన దేశములో నుండి బయటకు వెళ్ళినా నిలబడగలిగాడు. కానీ మనకి ఇవ్వబడిన వాగ్దాన వాక్యము ఈరోజు మనం నిలబడినట్లయితే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించాం. అబ్రహాం వెళ్ళాడు కదా, నేను కూడా వెళ్తానంటే మళ్ళీ మనం వెనకనడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి శక్తులు ఆ విధంగా మన మీద పనిచేస్తా ఉన్నాయి ఈరోజు. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము జీవితంలోకి ఆ యొక్క కరువు ప్రవేశించినప్పుడు వెంటనే కరువు అబ్రహాము కాలంలోనే కాదండి, ఇస్సాకు కాలంలో కూడా వస్తుంది. ఆమేన్. ఎక్కడికి వస్తుంది సార్? బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎక్కడ వస్తుంది? అబ్రహాము దగ్గర కరువు కాదు, ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది, యోసేపు కాలంలో కూడా కరువు వచ్చింది. అవునా కదా? ప్రతి కాలంలో కరువు వచ్చింది. కానీ మనం కరువు వచ్చినా కూడా ఏం చేయాలంటే
ఆయనకి ఇవ్వబడిన ఇల్లు ఎందురా అంటే దేవుని రొట్టెల గృహం అనబడే ఇల్లు ఇచ్చాడు ఆయన. అవునా కాదా? ఆయనకి ఇవ్వబడిన వాగ్దాన దేశం ఏంది? బెత్లెహేమై ఉన్నదే, ఆడ సమృద్ధి అయిన ఆహారం ఉన్నదే. కానీ పరీక్షించినప్పుడు అబ్రహాము మార్గము తప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇవన్నీ మనకి ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే అబ్రహాము జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ఈ దినములను మనం ఓవర్కమ్ చేయడానికి, జయించడానికి, తప్పిపోకుండా ఉండడానికి, దృష్టాంతములుగా ఉండడానికి దేవుడు మనకు చూపిస్తాడు. మనం అలాంటి పనులు చేయకూడదని చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే అతడు గెరారు ప్రాంతమునికి వెళ్ళాడో యొక్క జీవితమును కానీ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క స్వరమును ప్రత్యక్షతను తెలుసుకునే ఒక ప్రత్యక్షత ఉంది. అబ్రాహాముకి కలల ద్వారా చూస్తున్నాడు, దర్శనాల ద్వారా చూస్తున్నాడు, దేవుణ్ణి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఆ ఆదికాండం 12 నుంచి పిలిచినప్పుడు దేవుడు ఆయనకు ఒక ఏర్పాటు ఉంది, ఒక పిలుపు ఉంది. ఆమేన్. అవన్నీ ఉన్నా కూడా అబ్రాహాము దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నా కూడా హల్లెలూయా. అందరూ అర్థమవుతుందా? అందరమని చెప్పండి, అందరమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుని దీవించును గాక. అందరూ బాగా అలర్ట్గా ఉంటే నేను కూడా చెప్పడానికి సంతోషంగా ఉంటాను. మట్టిగా డల్లుగా ఉంటే నాకు కూడా మన సహోదరుడు రవికుమార్ పాస్టర్ గారు పాపం ప్రభు ఆయన దీవించిన ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కథలాగా. ఆయన ఏమన్నాడు? ఏమన్నా పాలు కావాలంటే ఏం చేయాలంట? బరి దగ్గర పిండుకోవాలా, నిలబడుకొని చూడాలా? చెప్పండి. పిండుకోవాలా? పోయి బాగా పిండుకుంటా ఉంటే మన మనుషుల యొక్క ఆశ అది పిండుతూ ఉంటే రక్తం వచ్చేదాకా పిండుతూనే ఉంటారు. కానీ పిండుకోవాలంటే ఏం చేయాలంట? మనమే పిండుకుంటా ఉంటే అది ఇస్తుంది. అట్లాగనే మీరు ఆవేడి చెప్తా ఉంటే నేను కూడా ప్రభు చిత్తంతో నాలో ఏదైతే నేను ప్రభు సన్నిధిలో ప్రవక్త చెప్పిన వర్తమానాలు అయితే ఏవైతే విని ఉన్నానో, ఎక్కడైతే చూస్తున్నా మొత్తం కూడా మీ దేవుని యొక్క సన్నిధిలో కుమరించడానికి సహాయం చేస్తాను. హల్లెలూయా. మీరు యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. నేను ఒకటి చెప్పమంటారు, మీరు ఏం బాధపడ్డా ఏం అనుకున్నా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి ఒక మాట చెప్తా. ఏమంటున్నానంటే ఎవరు ఎలాగైనా ఉన్ని, ఎన్ని ఇబ్బందులైనా పడని, ఏమైనా చేయని, ఏదైనా కానీ దేవుని సన్నిధికి వచ్చినను, సహవాసములో ఉన్నాను, మనం అందరం కూడా ఎప్పుడు సంఘ కాపరితో ఫ్రీగా ఉండాలి. మీరు నాతో ఫ్రీగా ఉంటే నేను మీతో ఫ్రీగా మాట్లాడతా. మీరు కానీ ఫ్రీగా లేకుండా డల్లుగా కూర్చుంటే నేను కూడా ఏం చేయలేదు. హల్లెలూయా. అందుకే అర్థమవుతుందా? అందుకే ఫ్రీగా ఉండాలా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈయనకి దేవుని యొక్క ఆ యొక్క దర్శనములు, ఆ యొక్క కళను గురించినటువంటి ప్రత్యక్షత అబ్రహాముకి. దేవుని వెంబడిస్తూ బబులోను నుండి బయటకు వచ్చాడు అబ్రహాము. ఆమేనామే. ఎప్పుడైతే బయటకు వచ్చాడో అది వెంబడిస్తూ ఉన్న వెంటనే అతడు దేవుడు వెంబడిస్తున్నందుకు గాన ఆయనకి మెల్కీసెదెకు యొక్క ప్రత్యక్షత ఉంది. మెల్కీసెదెకును కలుసుకున్నాడు. మెల్కీసెదెకు దగ్గర ద్రాక్షారసము తీసుకున్నాడు. మెల్కీసెదెకు దగ్గర ప్రభురాత్రి భోజనమును ముట్టుకున్నాడు. అన్ని చేశాడు. హల్లెలూయా. దేవునికి దశభాగం కూడా చెల్లించాడు అబ్రహాము. హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత ఆయన యొక్క జీవితంలో 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత కూడా ఉంది. హల్లెలూయా. ఆ 7వ ముద్ర ప్రత్యక్షత ఏదో కాదు కానీ ఆ మమ్రే వనములో సింధూర వృక్షము కింద రక్త మాంసముల శరీరములో ఎలోహిమును ప్రత్యక్షమైనప్పుడు ఆయన కలుసుకున్నాడు. అదే 7వ ముద్ర యొక్క ప్రత్యక్షత అయినది. మనిషి కుమారుని ఆయన కలుసుకున్నాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి అబ్రహాం. చివరికి అది కలుసుకున్న తర్వాత ఆయనకి శరీర మార్పు కూడా కలిగిపోయింది. సార్, అబ్రహాము విషయాలకి ఏం కలిగింది సార్? శరీర మార్పు కలిగినా కూడా శోధనలు రాగానే వాగ్దాన దేశం నుంచి గారికి వెళ్ళిపోయాడు. జరుగుతుంది 26. అవన్నీ జరిగింది 12, 18, 20 మధ్యలో జరిగాయి. అందరూ గమనించాలా? అవునా సార్? అవునా అండి? హల్లెలూయా. అయినను అక్కడ ఎవరైతే, నేను బాగా చెప్పేది గమనించాలా, ఎక్కడైతే ఆత్మ
సంబంధమైన వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు. ఎక్కడైతే ఆత్మీయతలో అభివృద్ధి పొందుతూ ఉంటాడో అక్కడ క్రీస్తు విరోధైన సాతాను గడి కనుబడుతుంది. హలో, ఎవరు కనబడుతుంది? క్రీస్తు విరోధైన సాతాను గడి కనబడుతుంది. అబీమెలెకు కన్ను ఎవరి మీద పడింది? చెప్పండి, చెప్పండి, ఎవరి మీద పడింది? ముసలాం మీద పడిందా? ముస్లిం సంఘాల మీద పడిందా? ముస్లిం సంఘమైన మా మీద పడిందా? ముసలామా యవనస్తురాలా? 20 సంవత్సరాల వయసు గల శరీర మార్పు పొందినటువంటి అనుభవం ఉన్న వయసు పెద్దది, చూడ్డానికి యవన ఆమె. హల్లెలూయా. అబీమెలెకు గడి కన్ను శరీరం మార్పు చెందుతున్న వారి మీద పడతాం. తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు సాతాను గడి కన్ను ఎవరి మీద పెడతా తెలుసా? భక్తిహీనతలో జీవించే వాళ్ళ మీద పడదు, వాక్యం కొరకు జీవించిన వాళ్ళ మీద పడదు, మేము సీనియర్ సంఘం చెప్పే వాళ్ళ మీద పడదు, నాకు అన్ని తెలుసు అని వాళ్ళ మీద పడదు వాడు కన్ను. క్రీస్తులో ఉండి ప్రసవ వేదన ఎవరికైతే వస్తుందో వాళ్ళ మీద పడతారు. క్రొత్త జన్మ ఎవరైతే పొందుకొని ఒక యవనులుగా ఉంటారో వారి మీద పడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వాడు కన్నుబడిందో ఆమెను తీసుకెళ్ళిపోయి ఏం చేసాడా? నన్ను రాజ్యంలో పెట్టి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే తన ఇంట్లో పెట్టుకున్నాడో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము ఆలోచిస్తున్నాడు, ప్రభువా వాగ్దాన భూమిని విడిచిపెట్టి వచ్చాను, నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చాను, అన్ని చేసినను నా జీవితంలో ఇటువంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతాయి? ఎందుకు ఇటువంటి శోధనలు వస్తున్నాయి? ఎందుకు ఇటువంటి శ్రమలు నా జీవితంలోకి వస్తున్నాయి? అంటే అన్ని దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినందుకు అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు అక్కడ ఏం చేశాడంటే బావులు తవ్వేశాడు అబ్రహాం. అబ్రహాము దాసుల ద్వారా ఆ ప్రాంతంలో చాలా బావులు తవ్వేసేశాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ వచ్చి అబ్రహాము జీవితంలో దేవుడు అనుమతించిన గాను ఈ కాలంలో జరుగుతున్న దానికి ఒక సాదృశ్యంగా దేవుడు అక్కడ అబ్రహాము ద్వారా, మన పితరుడైన అబ్రహాము ద్వారా అక్కడ బావులు తవ్వి తన సేవకుల ద్వారా, తన దాసుల ద్వారా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కరువు వచ్చింది. అక్కడ రాగానే అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ శోధన వచ్చింది. ఆ ప్రాంతంలో ఆయన తప్పించబడి ఆయన మరలా తన ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ జీవించిన తర్వాత అక్కడ వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. ఇప్పుడు వాగ్దాన కుమారుడు యొక్క జీవితంలో కూడా అబ్రహాము యొక్క జీవితంలో మొదటి కరువు వచ్చినట్లుగా ఏదైతే అబ్రహాము జీవితంలో వచ్చినదో అదే పునరావృతం అవుతుంది ఇసాకు జీవితంలో. ఇసాకు జీవితంలో కూడా ఏ పునరావృతం అవే వస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేం చేశాడు? ఇసాకు వెళ్ళిపోగానే ఇసాకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో గెరార్ కూడా అబ్రాహాము భార్యని ఎవరు అని అడిగినట్టు ఈసాకు భార్యని కూడా ఏమయ్యారు అని అడిగారు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే అక్కడ ఉన్న మనుషులందరిని చూస్తే ఎవరి దగ్గర నీతి కనపడలేదు. ఈమెను బట్టి నన్ను చంపి ఈమెను తీసుకుపోదురేమని చెప్పి ఇసాక్ ఏం చేశాడు? హల్లెలూయా. ఈమెనా సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం ఏదైతే చెప్పాడో ఇసాకు కూడా అది చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాం ఏ ప్రాంతంలో ఉండి చెప్పాడో ఇసాకు కూడా అదే ప్రాంతంలో ఉండి చెప్పాడు. అవన్నీ మీరు గమనించాలా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవండి బ్రదర్. మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే నాకు ఆ సంభాషణ గురించి మాట్లాడుతూ 26వ అధ్యాయం మీరు చూడండి, 6వ వచనం చదవండి దయచేసి. ఇస్సాకు
గెరారులో నివసించెను. కరువు రాగానే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఆ చోటి మనుషులు ఆ అతని భార్యను చూచి ఆమేన్. ఆమె ఎవరని అడిగినప్పుడు ఆ అతడు అతడు ఆమె నా సహోదరని చెప్పాను. ఈమె నా సహోదరి. ఎందుకనగా ఆ రిబ్కా చక్కనిది హల్లెలూయా. గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. తన భార్య అని చెప్పాను. అక్కడ అక్కడ అతడు చాలా దినములు నిన్న తరువాత ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు అది ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాట కనబడెను. ఆమేన్. చాలు బ్రదర్. విన్నారా? ఏం చేశాడు? ఇట్లని చూశాడు. ఎవరు? అబీమెలెకు చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. కిటికీలో నుంచి చూసినప్పుడు ఇస్సాకు తన భార్యతో కలుగుగాక. ఎప్పుడైతే నా ప్రియమైన సోదరు ప్రవక్త అంటారు, ఎప్పుడైనా సరే సంఘ కాపరి అనబడే ఆయన సంఘముతో సరసాలు ఆడకూడదు. ఏమాడకూడదు అంటే కామెడీలు, జోకులు, తమాషాగా మాట్లాడాలు, హేళన చేసినట్టుగా మాట్లాడాలు, ఇవన్నీ కూడా సంఘంలో కాపరి చేయకూడదు. కాపరి దగ్గర సంఘం కూడా చేయకూడదు. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కాతో ఐక్యమై పిల్లల్ని తీసుకురావాలి కానీ సరసమాడకూడదు. మనల్ని చూపిస్తున్నాడు ఇక్కడ. క్రీస్తుతో సంఘం ఐక్యమవ్వాలే కానీ లోకముతో క్రీస్తుతో సరసాలు ఆడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సరసం ఆడుతుంటే కనపడితే అబీమెలెకు ఏం చేశాడు? ఇంత గొప్ప పాతకం చేసి పెట్టావే ఇస్సాకు. ఎందుకంటున్నా మాట నేను చెప్పాలా? హల్లెలూయా. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఎందుకు ఇంత గొప్ప కార్యం ఎందుకు చేసావా ఇస్సాకు నువ్వు? ఆమె నీ భార్య అయితే నీ చెల్లెలని ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు అంటే ఈమె చాలా చక్కంది కనుక ఈమెను చంపి ఈమె నిమిత్తం నన్ను చంపి ఈమెను తీసుకెళ్ళిపోతారేమో నేను ఆ మాట చెప్పా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు కింద దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరు 10వ వచనం చదవండి బ్రదర్ దయచేసి. నీవు నాకు చేసిన ఈ పని ఏమి? ఆ ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా సైనించవచ్చునే. హల్లెలూయా. అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టువాడు కదా. అవును కదా. అనెను. అబీమెలెకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిత్యముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలందరికీ ప్రజలందరికీ ఆజ్ఞాపించగా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆజ్ఞాపించాడు సార్? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అబీమెలెకు దెబ్బతిన్నాడు. ఆమేన్. ఎక్కడ అంటే అబ్రాహాము కాలంలో ఆయన చెల్లి అని చెప్పినందుకు ఇంట్లో పెట్టుకునేందుకు దేవుడు దర్శనంలో ఏమని మాట్లాడాడు? అబీమెలెకుతో ఏమని మాట్లాడాడు? ఇతను నిమిత్తము నీవు చచ్చిన వాడివి సుమి, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన మాట నువ్వు వినవలను, ఆయన భార్యను నువ్వు ముట్టకూడదు, మర్యాదకు తీసుకెళ్ళి ఆయన చేతికి ఆమెను అప్పగించు. హల్లెలూయా. ఒకవేళ కానీ నువ్వు అప్పగించలేదనుకో నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే భయం వచ్చేసి తెల్లారుజామున లేచి అందరూ మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టేశాడు. ఇక దాసులు దాసీలు అధికారులు పనిచేసే వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడు. ఎక్కడ 21వ అధ్యాయంలో కనబడుతుంది మీకు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కార్యము ఈయనకు తెలుసు. ఈయన అబ్రాహాము కుమారుడైన వాగ్దాన కుమారుడైన ఇస్సాకు అని ఈయనకు తెలుసు. హల్లెలూయా. ఒకవేళ ఈయనతో కూడా మనం ఆ విధంగా చేస్తే మన రాజ్యం కూలిపోద్ది, మనము నాశనం అయిపోతాం. ఆమేన్ అని దేవుని కుమారుడని ఇస్సాకు దేవుని కుమారుడని ఇక్కడ అబీమెలెకు గుర్తిస్తున్నాడు. ఆమేన్.
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత కింద ఏం జరుగుతుందంటే ఆ ప్రాంతంలో అబీమెలెకు ఆ మాట్లాడిన తర్వాత అక్కడ ఒక కార్యం జరుగుతూ ఉన్నది. అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఆ యొక్క అబీమెలెకు వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించి ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా తప్పిదం చేస్తే ఆ మనుషుడికైనాను ఆయన భార్యకైనా వ్యతిరేకంగా తప్పు చేస్తే మరణ శిక్ష విధిస్తానని ఆజ్ఞాపించి పంపించేస్తే ఆ గెరారు ప్రాంతంలో కరువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పంట వేసారు. ఏం వేశారు సార్? పంట. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. అందరూ గెరారు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పంట వేశారు. ఇసాకు కూడా అన్ని దేశంలో ఉన్న పంట వేసాడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఇసాకు పంట వేశాడు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పంట వేశారు. పంట వేస్తే ఇసాకుకేమో 100% పంట వచ్చింది. హల్లెలూయా. ఇసాకు ఎంత శాతం వచ్చింది సార్? 100కు 100% వచ్చింది. కానీ వాళ్ళందరికీ 10% వచ్చింది. హల్లెలూయా. నువ్వు ఉన్నావు, లేకపోతే ఆయన ఉన్నాడు, ఆయన ప్రాంతంలోకి నేను వెళ్ళి పంట వేసా, ఆయనకి ఏమి రాలా, దేవుడు నాకు ఇచ్చాడు. ఇద్దరిది ఒకే భూమే. హల్లెలూయా అని వింటారా? ఇద్దరిది ఒకే భూమే, ఇద్దరిది ఒకే ప్రాంతమే, వేసిన విత్తనాలన్నీ ఒకటే, నీళ్ళు జల్లింది ఒకటే. హల్లెలూయా. కానీ ఈయనకు పంట మాత్రం, అన్యుడికి మాత్రం పంట 10% వచ్చింది, ఇస్సాకు మాత్రం 100% వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అట్టొచ్చిందో వీళ్ళకి ఇస్సాకు మీద అసూయ పుట్టిందంట. ఏం పుట్టింది సార్? చదవండి కింద ఏమంటున్నాడు. ఇస్సాకు ఎన్న వచ్చిన బ్రదర్? 12. 12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. గొప్పవాడగు వరకు అక్కడ గమనించాల మాటలు. గొప్పవాడాయనని పైన ఉన్నది, కిందకొసరికి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా చిన్నగా కొద్ది కొద్దిగా క్రమక్రమముగా ఏమవుతున్నాడంట? ఆయన అభివృద్ధి పొందుతూ వచ్చాడు. నిదానంగా ఇస్సాకు అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఆ ప్రజల మీద, అన్య ప్రజల మీద, హల్లెలూయా, ఫిలిష్తీయుల మీద అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని యందు ఏమన్నారు సార్? ఒక వ్యక్తి ఈడ భౌతికంగా అభివృద్ధి పొందుతూ ఉంటే, ఇస్సాకు అభివృద్ధి పొందుతూ ఉంటే, శత్రువుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులకు ఇస్సాకును చూసి ఏం పుట్టింది? అలాగే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఈ దినమున అభివృద్ధి పొందుతూ ఉంటే, ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటే, ఆమేన్, ఆత్మీయత లేని వాళ్ళకి అసూయ పుడుతుంది. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్. యోసేపుని చూసి సహోదరునికి ఏం పుట్టిందా? తన సహోదరులే. హల్లెలూయా. తన సహోదరులకి యోసేపుని చూసి అసూయ పుట్టింది. జూడాయిజంలో నా శాస్త్రులు, సద్దుకైలు, హేరోదులకు అందరికీ యేసుక్రీస్తుని చూస్తే ఏం పుట్టింది? అసూయ పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున కూడా ఆత్మీయంగా క్రీస్తు స్వరూపం తీసుకురావాలని, అభివృద్ధి పొందాలని, వాక్యము కొరకు నిలబడుతున్న ఆ ఆత్మీయతలో ఎదుగుతున్న వ్యక్తిని చూసినప్పుడు శరీర సంబంధమైన వ్యక్తులకి ఏమైందంటే అసూయపడుతుంది. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫిలిష్తీయులైనటువంటి శత్రువులకి ఇస్సాకును చూస్తే అసూయ పుట్టింది. పగ పెంచుకున్నారు హృదయంలో. ఆయన గురించి తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇస్సాకు చూశాడు, ఆ ప్రాంతంలో చూశాడు. అదే అయిపోయిన తర్వాత ఇంకొక సంఘటన కూడా జరిగింది. అతడు ఇంకా అభివృద్ధి పొందుతూ ఉంటే అక్కడ నుండి వాళ్ళందరూ కూడా, ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఇస్సాకుని అక్కడి నుంచి ఎల్లగొట్టేశారట. ఏం చేశారు సార్? తరిమేశారంట. చూడు కింద చదువు బ్రదర్, కింద చదువు. ఎక్కడ? 16 16 బ్రదర్, 15 నుంచి చదువు బ్రదర్.
అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో ఉమ్, అతని తండ్రి ఉమ్. దాసులు త్రవ్విన బావులన్నిటిని బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి అది గమనించాలి. 15 అతని తండ్రి అంటే అబ్రహాము దినములలో అతని తండ్రి అయిన అబ్రాము దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూర్తి చేశారు. ఏం చేశారు? ఏం చేశారు? బావుల్లో మన్ను పోసి పూర్తి చేస్తే, హల్లెలూయా, మూసేసేసి వాళ్ళు ఏమనుకున్నారు? పని అయిపోయింది. హల్లెలూయా, మూసేసేసి పూర్తి చేసేస్తే పని అయిపోయింది అని అనుకున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ నుండి ఇస్సాకును కింద మీరు చదివినట్లయితే కింద అక్కడి నుంచి ఏం చేశారంట? అబీమెలెకు, నీవు మాకంటే 16వ వచనం, బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. ఎలా కొట్టేశారు? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తులతో కలిసి ఉండలేడు. విశ్వాస అవిశ్వాసులతో కలిసి ఉండడు. వెలుగు చీకటితో అన్నాడు కూడా కలిసి ఉండలేడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇస్సాకును వెళ్ళిపోమని గెంటేసినప్పుడు అక్కడ నుండి ఇస్సాకు గెరారు లోయలోకి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ దానికంతా ముందు ఏం జరుగుతూ ఉన్నదంటే, అబ్రహాము కాలములో అబ్రహాము సేవకులైన దాసులు బావులు తవ్వించారు. ఆ బావుల్ని ఫిలిష్యులైన శత్రువులు పూర్తి చేసి మూతేసేశారు. పూర్తి చేసి క్లోజ్ చేసి మూతేసేశారు. హల్లెలూయా. వాటిని పునరుద్ధరించడానికే దేవుడు ఇక్కడ ఇస్సాకుకి ఒక చిన్న పరీక్ష ద్వారా మరలా గెరారు ప్రాంతానికి పంపిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడికి పోతున్నాడు ఇస్సాకు? ఇక్కడ మరలా ఎక్కడైతే తండ్రి బావులు తవ్వించాడో ఆ బావులని పునరుద్ధరించడానికి దేవుడు ఇస్సాకును మరలా గెరారు ప్రాంతానికి పంపిస్తున్నాడు. అబ్రహాము ఏదైతే కార్యాలు తన జీవితంలో చేశాడో వాటిని మరలా ఇస్సాకు జీవితంలో పునరావృతమయ్యేటట్లు చేస్తున్నాడు. ఆయన జీవితంలోకి అనుమతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చి గెరారు ప్రాంతంలో ఆ లోయలో ఆయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి ఆయన డేరా వేసుకొని నివసిస్తూ ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుండి ముందుకి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ముందుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ముందుకు ఇలా వెళ్తా ఉంటే దాసులు చూశారు. చూసి, అయ్యా యజమానుడా, ఇదిగో ఇక్కడ పూజ చేసిన బావి ఉంది. ఆమేన్. ఇక్కడ పూజ చేసిన బావి ఉంది, దీన్ని తవ్వుదాం. ఆమేన్ అనగానే ఇస్సాకు చెప్పంగానే ఆ బావిని వాళ్ళు తవ్వుతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తారా బావిని? అదేం కొత్తగా తవ్వుతున్న బావి కాదు. అయ్యో, కొత్తగా తవ్వే కాదు, పాత బాయే. అబ్రహాము కాలంలో తవ్విన బావుల్ని ఇస్సాకు కాలంలో మరలా తవ్వుతున్నారు. హల్లెలూయా. ఇదేం కొత్త బావి కాదు. అపోస్తలుల కాలంలో మూసేసిన బావుల్ని ఈరోజు మరలా పునరుద్ధరిస్తా ఉన్నాడు. అపోస్తలుల కాలంలో మూసేశారు, అపోస్తలులు తవ్వారు, మధ్యలో వచ్చిన ఫిలిష్తీయులు మూసేశారు. ఇప్పుడు మరలా ఇస్సాకు వచ్చి తెరుస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి బ్రదర్. ఇప్పుడు ఇక్కడి నుంచి బాగా క్లియర్గా అర్థమవడానికి ప్రభు మీకు సహాయం చేయను గాక. చదవండి బ్రదర్. ఎక్కడి నుంచి చదువుతారంటే మీరు దయచేసి 18 నుంచి చదవండి దయచేసి. ఇక్కడి నుంచి క్లియర్గా 1 by 1 చూద్దాం మనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన చూడండి, అక్కడ గమనించాలా. అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఇస్సాకు మరలా తిరిగి తవ్వించాడు. ఆమేన్, ఆమేన్. చదవండి. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత, అబ్రహాము నిద్రించిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఫిలిష్తీయులు దాన్ని పూడ్చేసేశారు. హల్లెలూయా. అబ్రహాము నిద్రించిన తరువాత, మన పితరులైన మన పెద్దలు నిద్రించిన తర్వాత
అపోస్తలులు నిద్రించిన తర్వాత ఫిలిష్తీయులనే శత్రువులు ఏం చేశారు చెప్పండి? ఎవరు ఆ ఫిలిష్తీయులు? ఎవరు ఆ ఫిలిష్తీయులు? సాతానుడు. రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా మూసేశాడు. రోమన్ క్యాథలిక్ సంస్థం ద్వారా మూసేసేసాడు. దాన్ని మూసేశాడు. వింటున్నారా? మట్టి పోసేశారు, మూసేశారు, సమాధి చేసేసారు దాన్ని. హల్లెలూయా. అందుకే ఏలియా రావాల్సి వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఫిలిష్తీయులందరూ మూసేసిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మరలా పునరుద్ధరించాలా? హల్లెలూయా. మరలా పునరుద్ధరించాలి. కాబట్టి దాసులు చూసిన వెంటనే ఏం చేస్తున్నాడు? అయ్యా బావి ఇదేనా అంటే దర్శనం చూసి డాడీ కట్టించిన బావి ఇదే. చూడండి, అబ్రాహాం అపోస్తలులు చెప్పిన బావి వేసిన దారి బావి ఇదే. హల్లెలూయా. చదవండి. అనగానే దాసులు తవ్వుతా ఉన్నారు. చదవండి బ్రదర్, కదా చదవండి, అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. అతడు తన తండ్రి వాటికి పెట్టిన ఏం పేర్లు పెడుతున్నాడు? ఏం పేర్లు పెడతాడు? తండ్రి అబ్రహాము ఏ పేర్లు అయితే పెట్టాడో, అపోస్తుల కార్యములో అపోస్తులు ఏ పేర్లు అయితే పెట్టారో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆమేన్, ఆ పేర్లనే అదే యేసుక్రీస్తు నామం బాప్తిసము, అదే పరిశుద్ధాత్మ వాగ్దానము, అదే పరిశుద్ధాత్మ వరముల పునరుద్ధరణ, అవన్నీ కూడా మరలా అవే పేర్లు పెడుతున్నారు. అక్కడ మారు మనుషుని గురించిన బోధ, రక్తము ద్వారా పాపక్షమాపణ కలిగించే బోధ, పరిశుద్ధాత్మ వాగ్దానం గురించిన బోధ, యేసుక్రీస్తు నామమును గురించిన బోధ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన గురించిన బోధ, ఆ పేర్లన్నిటిని మరలా అక్కడ పునరుద్ధరిస్తా ఉన్నాడు. ఆమేన్. అబ్రాహాము ఏదైతే పేర్లు పెట్టాడో అదే పేర్లు పెడుతున్నాడు అక్కడ. చదవండి బ్రదర్. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా, ఆ లోయలో ఉన్నది ఆ యొక్క బావులన్నీ కూడా త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఎక్కడ దొరికింది సార్? జలలు గల ఎక్కడ దొరికింది? లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కరిగిపోవాలని పాట పాడాడు పెద్ద ఆయన. హల్లెలూయా. దానికన్నా ముందు ఆయన ఎలా పాట పాడాడంటే యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు పాడాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ లోయలు ఏందిరా అంటే మన జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. ఆమేన్. మన జీవితాలు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ లోయలుగా ఉన్న జీవితాలలో ఆయన బావులు తవ్విస్తున్నాడు. ఈ లోయలుగా ఉన్న జీవితాల్లో బావులు తవ్విస్తున్నాడు. అక్కడ ఇస్సాకు దగ్గర ఇస్సాకులు మరలా బూడ్చి వేసిన బావిని తెరుస్తా ఉన్నాడు, వాటిని పునరుద్ధరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధరిస్తా ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారట? ఆ లోయలో బావులను తవ్వినప్పుడు మొదటి బావి దగ్గర ఏం దొరికింది? లోయలో 19వ వచనం, లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికింది. ఏం బావి దొరికింది సార్? జలలు. బావిల్లో మట్టేసి బూట్ చేస్తే జలలు ఉన్న నీళ్లు ఉంటాయా? ఏమైనా గమనుంటాయా? చెప్పండి. నీళ్లు ఉబికే బావులలో మట్టి వేసి పూట్ చేస్తే అవి నీళ్లు ఉబుకకుండా ఉండగలవా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే తెరిచారో, మట్టితో పూజ చేసి దాన్ని ఎప్పుడైతే వాళ్ళ గొంతులో తెరిచారో జలాలు గల ఓటలు బయటకు వచ్చేస్తున్నాయి, నీళ్లు కింద నుంచి తనుకొని బయటకు వస్తా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే పైకి వస్తున్నాయో అప్పుడు అంటున్నారన్నమాట వాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే వస్తున్నదో, హల్లెలూయా, ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో అక్కడి నుంచి శత్రువు చూస్తున్నాడు. దూరం నుంచి ఎవరు చూస్తున్నారు? సాతానుడు, ఫిలిష్తీయులు చూస్తున్నారు. హల్లెలూయా. వచ్చి ఏమంటున్నారు చూడు కింద ఏమంటున్నారు? అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి గొడవాడి ఫైట్ గొడవాడి ఈ నీరు మాదే, ఈ నీరు మాదే, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున వాళ్ళతో గొడవాడి కలహరించినందున అతడు ఆ బావికి ఏమని పేరు పెట్టాడు? ఏషాకు అని పేరు పెట్టాడు. ఏషాకు అంటే అయ్యో, హల్లెలూయా. ఏమని? ఏసేకు అని పేరు పెట్టాడు. పైన 2 ఉంది, కింద ఏముంది? అక్కడ జగడమాడు. ఏమేన్. హల్లెలూయా. ఏం చేశారు ఫిలిష్తీయులు? ఏం చేశారు? ఈ బావి మాదే, ఈ నీళ్లు మాయే,
ఈ ప్రాంతం మాదే. ప్రవక్త అంటాడు, హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటాడంటే ఇస్సాకు కాలం వచ్చినప్పుడు ఇస్సాకు వెళ్ళి నేరుగా నడుచుకుంటూ వెళ్ళి మొదటి బావిని తవ్వుతున్నాడు. ఇక్కడ బావి తవ్వుతున్నది ఇస్సాకు కాదు, కానీ మార్టిన్ లూథర్గా ఉన్నటువంటి ఇస్సాకు అయి ఉన్నాడు. హల్లెలూయా, మార్టిన్ లూథర్ యొక్క శరీరంలో ఉన్న ఇస్సాకు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే బావి తవ్వుతూ ఉన్నాడో తవ్వేసినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఎవరు? ఫిలిస్తీన్లు. సాతానుడు వచ్చేసాడు. హల్లెలూయా. ఈ బావి మాదే, ఈ బోధ మాదే, ఈ నీళ్లు మావే, మాయి ఇవన్నీ. హల్లెలూయా. ఎప్పుడైతే అన్నారో అక్కడ ఎప్పుడైతే కలహం ఏర్పడిందో, హల్లెలూయా, అందరికి అర్థమవుతుందా? ఎప్పుడైతే కలహం ఆడారో, ఈ బోధ మాది, నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించిన బోధ మాది, ఈ నీరు మాది, ఈ బాయి మాది అని ఎప్పుడైతే గొడవ వేసుకున్నారో, హల్లెలూయా, ఆ బోధ అలాగనే ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయింది. వింటున్నారా? ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది అది? ఫిలిస్తీన్లు అంటే సాతాను చేతికి వెళ్ళిపోయింది. ఫస్ట్లో బావి మూసేశారయ్యో, ఫస్ట్లో బావి మూసేశారు నీరు బయటికి రాకుండా. ఈసారి బావి మూసేయడంలా వదిలేశారు. ఆ బోధ ఇంకా కొనసాగుతూనే ఉంది. అర్థమవుతుందా? ఆ బోధ మార్టిన్ బోధ, కానీ అది స్థాపించింది దేవుడే మార్టిన్ లూథర్ ద్వారా. ఆమేన్. కానీ దాన్ని ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది, ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ బోధ మాది, ఈ నీరు మాది, ఈ బాయి మాది అన్నారు. అప్పుడు ఇస్సాకు దాన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళిపోయాడు. ఆమేన్, ఆమేన్. ముందుకెళ్ళంగానే మరలా ఇంకొక బాయి కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక బాయి కనపడంగానే ఇస్సాకు ప్రార్థన చేశాడు, ప్రభువా, తండ్రి దేవుని బాయే తవ్వు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా అనగానే మళ్ళా ఇస్సాకు యొక్క దాసులు అనే సేవకులు మరలా దాన్ని తవ్వుతూ ఉన్నారు. చదవండి బ్రదర్, చదవండి, దయచేసి చదవండి. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు మొదటిది అయిపోయింది. మొదటిది నీతీకరణ. వింటున్నారా? మొదటిది నీతీకరణ అయిపోగానే రెండో తవ్వుతున్నారు. రెండో తవ్వినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? దాని కొరకును జగడమాడిరి, దానికోసం కూడా గొడవడారు కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. దానికోసం కూడా మరలా గొడవ, దానికి సిత్తన. హల్లెలూయా. ఈ బావిలో నీళ్లు కూడా మావే, ఈ బావిలో బోధ కూడా మాదే. హల్లెలూయా. రక్త మెథడిస్ట్, ఈసారి మెథడిస్టుల ద్వారా ఆయన క్రీస్తు పని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మెథడిస్టుల ద్వారా క్రీస్తు పని చేసినప్పుడు, జాన్ వెస్లీ ద్వారా క్రీస్తు పని చేసినప్పుడు ఈ బోధ మాది, ఈ నీరు మాది, ఈ బావి మాది అని ఎప్పుడైతే వేశారో ఇప్పుడు దీన్ని కూడా మూసేయడంలా. వింటున్నారా? ఆమేన్. దీన్ని మూసేయలేదు, ఇక మూసేయకుండా అలాగనే ఫిలిస్తీన్ల చేతికి అప్పగిచ్చేసి మరలా ఇస్సాకు ముందుకెళ్ళిపోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మొదటిది నీతీకరణ, రెండవది శుద్ధీకరణ. ఇప్పుడు మూడోసారి బాయి, మూడో బాయి దూరుతున్నాం. మొదటి దాని పేరు ఎసేకు, రెండో దాని పేరు సిత్తన. హల్లెలూయా. అన్నీ కూడా హెబ్రీ వర్డ్స్, అర్థం చేసుకోవడం ప్రయత్నం. అన్ని హెబ్రీ వర్డ్స్. హల్లెలూయా. వాటికి మీనింగ్ అంతా కూడా తెలుగులో అక్కడ కింద అనువాదం చేయబడింది. మూడోది, ఇస్సాకు మూడో బావి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. క్రీస్తు ముందుకు వెళ్ళిపోయాడు, సంఘాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. కాలం మారిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉన్నది? అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. అట్లా మరలా మూడోసారి ఏం చేశాడు ఆయన? మొదటిది అయిపోయింది నీతీకరణ, రెండోది శుద్ధీకరణ, మూడో దాని దగ్గరికి వచ్చాడు. మూడో దవ్వి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మూడో తవ్వంగానే అక్కడ కూడా నీళ్ళు వచ్చాయి. వింటున్నారా? దానికి నీళ్ళు వచ్చిన దానికి ఇద్దరికి మధ్యకి ఈసారి గొడవలే. మీరు తాగొచ్చు ఈ నీళ్ళు, చెప్పండి, ఈ నీళ్ళు ఫిలిస్తీన్లైన మీరు తాగొచ్చు, మేము తాగొచ్చు. హల్లెలూయా. మీరు తాగొచ్చు, బోత్ ఫర్ ఆల్, అందరికీ సమానమే. ఈ నీళ్ళు వరముల పునరుద్ధరణ, పెంతెకోస్తు కాలం అయి ఉన్నది. ఆమేన్. దానికి అందుకే
దానికి ఎడమ రెహబోత్ అని పేరు పెట్టారు. హల్లెలూయా. రెహబోతు అని పేరు పెట్టారు. రెహబోత్ అంటే అర్థమైతే ఎడమ, ఇద్దరికి మధ్య గొడవలు రావడం వల్ల ఇద్దరికి ఎడమ వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. సంఘానికి రావచ్చు, సంఘానికి రావచ్చు, లోకంలో సినిమాలు చూడొచ్చు. సంఘానికి రావచ్చు, లోకంలోకి వెళ్ళి సిగరెట్లు తాగొచ్చు. సంఘానికి రావచ్చు, లోకంలో ఇష్టానుసారం తిరగచ్చు. సంఘానికి రావచ్చు, భాషను మాట్లాడచ్చు. లోకంలోకి వెళ్ళి వ్యభిచారాలు చేయొచ్చు. సంఘంలోకి రావచ్చు. మీకు విషయం, పెంతెకోస్తు దగ్గర చాలా వెరైటీ బోధలు ఉంటాయి. ఎక్కువ ఎవరైతే సంఘములో కేకలేసి ఎగిరి 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 ఎగురుకుంటూ పోయి ఆఖరి పక్కన మరి దొరిలాడితే వాళ్ళు అసలైన బోధకులు. అటువంటి బోధ అసలు బైబిల్లో లేదండి. హల్లెలూయా. ప్రవక్త ఒక దర్శనం వచ్చింది, 7 సంఘాల్లో చెప్పాను అనుకుంటా, మీకు గుర్తుందో లేదో. భాషలు మాట్లాడాడు ఆయన. ఒక వ్యక్తి, పెంతెకోస్తు వ్యక్తి బాగా భాషలు మాట్లాడాడు. ఇంకొక వ్యక్తి మాట్లాడడానికి అర్థములు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయనకు ఆ రోజు రాత్రి దర్శనం వచ్చింది. ప్రభువా, ఇంత బాగా ఇంత మంచి సంఘముగా వెళ్ళి తీర్చిద్దావు ప్రభువా అంటే ఆయన గురించి దర్శనాన్ని ఇస్తాడు. తెల్ల వ్యక్తి విత్తనాలు వేస్తే వెనకాల నల్ల వ్యక్తి వచ్చి ఏం చేశాడు? గురుగులు నాటేసిపోయాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గురించి చూపిస్తున్నాడు ప్రవక్తకి. ఇక్కడికి వచ్చి బాగా భాషలు మాట్లాడుతున్నాడు, కానీ ఈయనకి ట్విన్స్ ఉన్నారయ్యా, ట్విన్స్ ఉన్నారు, పిల్లలు కాదయ్యో. మళ్ళీ తప్పుగా అనుకునేవు. 2 వ్యక్తులతో ఆయన సహవాసం చేస్తాడు, ఆయన స్త్రీలతోటి. హల్లెలూయా. లోకముతో ఉండొచ్చు, సంఘములో దేవుడితో సహవాసం ఉండొచ్చు. అటువంటిది కాదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అంటే. అటువంటిది కాదు. భాషలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించేది కాదు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరమై ఉన్నది. అది దేవుని కొరకు, క్రీస్తు కొరకై చనిపోవడానికైనా నిలబడేది అయి ఉన్నది. ఎన్నడూ కూడా అది లోక సంబంధమైన కార్యాలతో చేరదు. అది దేవుని కొరకు ఫలములు ఫలించేది అయి ఉన్నది. అది ఆత్మ సంబంధమైన ఫలాలు అయి ఉన్నాయి. ఆమేన్. ఏమంటారు? మీకు ఇద్దరం తాగొచ్చు, పిలిస్తేలు మీరు తాగొచ్చు, మేము తాగొచ్చు అనగానే ఇస్సాకు సాటిస్ఫాక్షన్ కలగల, సహవాసం చేయడానికి ఇష్టపడాల. హల్లెలూయా. అందరికి వింటున్నారా? ఇస్సాకుకి అటువంటి వాళ్ళతోటి జీవించడానికి ఇష్టంలే. అది వదిలిపెట్టిన ఇద్దరం కలిసి ఉండొచ్చున్నా కూడా ఇస్సాకు ఏం చేశాడు? అక్కడి నుంచి విడిచిపెట్టి ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. 3వ అయిపోయింది, వరముల పునరుద్ధరణ అయిపోయింది. అయ్యా వరముల పునరుద్ధరణ అయిపోయిన, పెంతెకోస్తు కాలం అయిపోయినా కూడా ఆయన విడిచిపెట్టి ముందుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నేరుగా ఆయన బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చారు. అవునా సార్? చదవండి బ్రదర్ దయచేసి. ఎక్కడికి వచ్చాడు ఆయన ఇప్పుడు? చదవండి, ఆ వచనం చదవండి సార్. 23వ వచనం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి 23. అవును, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వచ్చాడు, వెళ్ళెను. ఎప్పుడైతే ఆయన బెయేర్షెబాకు, ఇస్సాకు 3వ బావిని కూడా విడిచిపెట్టి, ఇస్సాకు అనబడే క్రీస్తు, ఈ కాలపు ప్రవక్త యొక్క శరీరంలో ఉన్న బ్రహ్నాం గారు సమస్తలను విడిచిపెట్టి ఎప్పుడైతే వచ్చాడో, హల్లెలూయా, సమస్తల యొక్క బోధలను, సిద్ధాంతాలను, ఆచారాలను విడిచిపెట్టి ఎప్పుడైతే బెయేర్షెబా అనే వాగ్దాన భూమిగా ఉన్న ఊట యొద్దకు వచ్చాడో, అప్పుడేం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆ రాత్రి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమవుతున్నాడు, ప్రవక్తకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఇస్సాకుతో అంటున్నాడు, ఆయన ఏమని అంటున్నాడు? ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అది నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి. వింటున్నారా? ఎవరిని బట్టి? మన పితరులైన అపోస్తలులను బట్టి. ఆమేన్. మన పితరులైన అపోస్తలులను బట్టి, వాగ్దానమును బట్టి నిన్ను నేను ఆశీర్వదించి నీ రాజసంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. ఆమేన్. అక్కడ అతడు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడు బెయేర్షెబాలో ఏం చేశాడు? అప్పుడు బలిపీఠం.
బెర్షెబాలో దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమైనప్పుడు ఏం కట్టాడు ఆయన? ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం వచ్చిందో, దేవుని యొక్క దర్శనమునకు అవిధేయుడు గాక, దేవుని యొక్క దర్శనమునకు విధేయుడై, వాక్యమునకు విధేయుడై, ఆయన వెంటనే అక్కడ ప్రార్థన బలిపీఠాలు కడతాడు. పాపక్షమాపణ నిమిత్తం బలిపీఠం కడతా ఉన్నాడు, ప్రార్థన కొరకు బలిపీఠం కడతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే అక్కడే అన్నీ ఉన్నాయి. అక్కడే ప్రార్థన ఉన్నది, అక్కడే యెహోవా నామం ప్రత్యక్షత ఉన్నది, అక్కడే బలిపీఠం ఉన్నది, అక్కడే వాగ్దానాలు ఉన్నాయి, అక్కడే వాగ్దానములు ఊటగా ఉన్న బావి కూడా ఉన్నది, అక్కడే శరీర మార్పు కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి బ్రదర్. ఎక్కడ అంటే అది ఎప్పుడైతే ఆ విధంగా ఆయన బావి దగ్గర అయితే ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అక్కడ ఒక మాట జరుగుతుంది చూడండి. అక్కడ 25వ వచనంలో, అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఆమేన్, ఆమేన్. అక్కడ ఎంతమంది వ్యక్తులు వస్తున్నారు? 3 వ్యక్తులు వస్తున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతుందా? ఎలగొట్టిన వాళ్ళే ఇస్సాకుని. హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు ఉన్నాడని గుర్తించి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇస్సాకుని వెతుక్కుంటూ వచ్చి ఇస్సాకుతోటి ఆయన ఆ 3 వచ్చినప్పుడు ఇస్సాకు వాళ్ళ మీద ఏం కోప్పడ్డంలే. నా మీద మీరు అసూయ చూపించారు, నా మీద మీరు కోపడ్డారు, నా మీద మీరు చిన్న చూపు చూశారు, నన్ను మీరు ద్వేషించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు అని ఇస్సాకేమి వాళ్ళని ద్వేషించడం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెంటనే ఏం చేస్తాడంటే ఇస్సాకు అక్కడ వచ్చిన వాళ్ళని గౌరవించి మర్యాద చేసి, శత్రువులైనా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? గౌరవించి మర్యాద చేసి ఆ రాత్రి అక్కడే వాళ్ళని పండబెట్టి వారికి ఆహారమును సిద్ధపరిచి వారి కడుపు నిండా భోజనం పెట్టి శత్రువులైనా కూడా వాళ్ళని సమాధానపరిచి పంపిస్తున్నారు. అవునా కదా అండి? హల్లెలూయా. ఇక్కడ చూడు, ఎక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు. ఎక్కడ నా ప్రియమైన సోదరి సహోదరులారా? 29 నుంచి చదవండి బ్రదర్. 26, 29. 29 అండి. మేము నిన్ను మేమేమి చేయక గెరారులో ఉన్నప్పుడు నీకు మేలే తప్ప మరి మేము మేలే తప్ప నిన్ను సమాధానముగా పంపివేస్తే కనుక నీవును చదవండి. నాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటివి. గ్లోరీ. ఇప్పుడు ఇప్పుడు బెహెర్షెబాకు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవని వింటున్నారా? 3 ప్రాంతాల్లో అనలేదు అక్కడ. వింటున్నారా? హల్లెలూయా. ఈయన ఎప్పుడు ఆశీర్వాదం పొందినవాడంట? బెహెర్షెబాగు అనే ప్రాంతమునకు వచ్చి యెహోవా దర్శనమును పొందుకున్న తర్వాత ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివి అని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని వద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ తెల్లారినప్పుడు ఆ యొక్క శత్రువులైనను సరే వారికి విందు చేయించి వారికి ఆహారం పంచిపెట్టి బెహెర్షెబా ప్రాంతంలో ఉన్నప్పుడు బెహెర్షెబా ప్రాంతంలో దేవుడు ఆయన్ని దర్శించాడు, ఆయనతో మాట్లాడాడు. జలలు గల ఊటగా ఉన్నటువంటి బెహెర్షెబా అనే బావిని ఆయనకి ఇచ్చాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ యొక్క బెహెర్షెబా అనబడే జలలు గల ఊట బావిని అతడు పొందుకున్నాడో ఆ దినమంది అక్కడ వాళ్ళకి సమాధానం అనబడేది అక్కడ వాళ్ళకి అనుగ్రహించబడింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు 32వ వచనంలో, ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసారు గనుక మాకు నీళ్లు కనబడవని చెప్పారు గనుక దానికి షేబా అంటే ప్రమాణము అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు ఇప్పుడు కూడా ఉంది ఆ ప్రదేశం. ఇజ్రాయెల్ దేశంలో ప్రధానమైన చాలా ముఖ్యమైన పట్టణం ఏంటంటే యెరూషలేము మొదట. హల్లెలూయా. రెండవ అతి ముఖ్య పట్టణం ఏందిరా అంటే ఇజ్రాయెల్ దేశంలో బెహెర్షెబా సిటీ. ఆమేన్. హల్లెలూయా.
దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటే బెహెర్షెబా దగ్గరికి వచ్చి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. బెహెర్షెబా దగ్గరికి తీసుకొచ్చి ప్రతి ఒక్క వాగ్దాన కుమారుడు ఫస్ట్ ఏంటది, మొదటి బావి ఏంటంటే యెషకు అంటే అది మొదటిది నీతీకరణ, సిత్నా అంటే అది రెండోది శుద్ధీకరణ, మూడోది రెహబోతు అంటే మూడోది ఏంటంటే వరముల పునరుద్ధరణ, పెంతుకొస్తు కాలమైనది. ఈ మూడిటి దగ్గర ఆగిపోకూడదు. ఇస్సాకు ఆగలేదు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఆగలేదు, ముందుకే కొనసాగాడు. ఎక్కడికి వచ్చి ఆగాడు అంటే ఆయన బెహెర్షెబాకు వచ్చి ఆగాడు. ఆమేన్. బెహెర్షెబా దగ్గరికి ఎందుకు రావాలి అంటే అక్కడే ఊటగల వాగ్దానాల బావి ఉన్నది. ఆమేన్. అది ఏదో కాదు కానీ అది అడాప్షన్ అయి ఉన్నది, పుత్ర స్వీకారం అయి ఉన్నది. హల్లెలూయా. అందరి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏంటి సార్ అది? పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారము దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఒంటరివాడైపోతాడు. అది పాస్టర్ అయినా, ప్రవక్త అయినా, అపోస్తులుడైనా, విశ్వాసి అయినా, ఏ వ్యక్తి అయినా సరే బెహెర్షెబా దగ్గరికి దేవుని యొక్క ఆత్మను ద్వారా పుత్ర స్వీకారము, దత్తపుత్రత్వం పొందే దగ్గరికి వచ్చినప్పుడు సపరేషన్. హల్లెలూయా. లోకముతో సపరేషన్, లోక సంబంధమైన మనుషులతో సపరేషన్. ఆమేన్. వచ్చి నేరుగా బెహెర్షెబా దగ్గర నిలబడాలంటే ఒంటరిగా నిలబడాలి. దేవుడి దగ్గర దత్తపుత్రత్వం పొందుకోవాలి. ఈసారి ఆయన బావిలో నీళ్ళు ఈడైనా వాగ్దానాల ఊటగా ఉన్న బావిని ఇస్తాడు ఆయన. ఆమేన్. వాగ్దానాల ఊటగా ఉన్న ప్రమాణము, నిబంధన ఆయన ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఈరోజు మనము వాగ్దానాల బావైన ఊట దగ్గర మనం ఉన్నాం. ఊట దగ్గర మనం ఉన్నాం. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వస్తున్నట్టు దత్తపుత్రత్వం, పుత్ర స్వీకారమైనది. హల్లెలూయా. కాబట్టి అందరూ వింటున్నారా? కాబట్టి ఎవరు కూడా ఆగిపోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. ఇస్సాకు ఆగలేదు, ముందుకు వస్తూనే ఉన్నాడు. నడుచుకుంటా బెహెర్షెబా దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. మరలా వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళందరూ కూడా లూథరన్ సంఘాలు లూథరన్ దగ్గర ఆగిపోయాయి, మెథడిస్ట్ సంఘాలు మెథడిస్ట్ దగ్గర ఆగిపోయాయి, పెంతెకోస్తు సంఘాలు పెంతెకోస్తు దగ్గర ఆగిపోయాయి. కానీ ఈ కాలంలో మనము అక్కడ ఆగిపోకూడదు. నీతికరణ, శుద్ధీకరణ, పూర్వముల పొదమర దగ్గర ఆగిపోకూడదు. ఆమేన్. మనం ఎక్కడికి రావాలయ్యా అంటే పుత్ర స్వీకారం దగ్గరికి రావాలి. చలలు గల ఊటైనటువంటి బావిని మనలో దేవుడు నింపుతాడు, మనతో సహవాసం చేస్తాడు. చేసేటప్పుడు అందరు సమూహాలుగా ఉండరు, ఒంటరిగా మిగిలిపోతాం, ఒక్కడిగా మిగిలిపోతాం. కుటుంబం వేరైపోవచ్చు, తల్లిదండ్రులు వేరైపోవచ్చు, సంఘములో విశ్వాసులు వేరైపోవచ్చు, అంతా వేరైపోవచ్చు. నీవు దేవుడు మాత్రమే ఒంటరిగా నిలబడే సమయం. యేసుక్రీస్తు కూడా అడాప్షన్ ముందుకునేటప్పుడు పర్వతం మీద ముగ్గురికి తీసుకెళ్ళిన వాళ్ళకి అది అర్థం కాలేదు. ఈయన ఒంటరిగా మాత్రమే వెళ్ళిపోయి. హల్లెలూయా. వీళ్ళు చాలా దూరం ఉన్నారు, ఆయన మాత్రం వెళ్ళి దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. జరగబోయే విషయాలన్నీ కూడా మాట్లాడాడు. తన శరీరం మారింది, ముఖం మారింది, వస్త్రాలు మారాయి. హల్లెలూయా. లోకముతో సంబంధం లేనట్టుగా ఊరికి వెలుపటికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మనం సపరేట్ అయిపోవాలి. లోకముతో సపరేట్, మనుషులతో సపరేట్, అవిశ్వాసులతో సపరేట్. హల్లెలూయా. నువ్వు ప్రభువుతో ఏకంగా ఏకాంతంగా ఉన్నప్పుడే దేవుడు అటువంటి ఊటగల బావిని మన హృదయాల్లో నింపుతాడు. ప్రార్థన, ప్రార్థన, ఏది చెప్పినా ప్రార్థన, ప్రార్థన. నేను ఒకప్పుడు ప్రార్థన గురించి చెప్పేవాడినా కాదు, క్షమించండి, తెలియజేసిన తప్పులు క్షమించండి. హల్లెలూయా. కానీ ఇప్పుడు చెప్తే ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, మెసేజీ ప్రార్థన వాక్యం. ఇంతే మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్లేది ఇది మాత్రమే. మిమ్మల్ని లోకంలో నుండి సపరేట్గా ఉంచేది ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి బెహెర్షెబా దగ్గరికి మనం రావాలి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే బెహెర్షెబా దగ్గర ఉన్నాం. ఎక్కడ ఉన్నాం సార్? బెహెర్షెబా ఊటగల బావి దగ్గర ఉన్నప్పుడు మనం నిలబడుకోండి. అందుకే ఇక్కడ మనకి దర్శనం వచ్చింది. వచ్చిందా? వచ్చిందా లేదా? ఏంటంటారా? చెప్పండి సార్.
ఏడముద్ర దర్శనం వచ్చిందా లేదా వానికి? హల్లెలూయా. అన్ని కాలంలోనే దేవుడు ఇస్సాకుకి బెర్షెబా దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు దర్శనం ఇచ్చాడు. అక్కడే వాగ్దానాల భూమి ఇచ్చాడు. అక్కడే వాగ్దానం ఇచ్చాడు. అక్కడే యెహోవా నామం ప్రార్థన నేర్పించాడు. బలిపీఠం కట్టించాడు. హల్లెలూయా. అన్నీ అక్కడే చేపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం వాగ్దానాల ఊటగా ఉన్న, ప్రమాణాల ఊటగా ఉన్న బావి దగ్గర నిలబడుకుని ఉన్నాం. దాన్ని మనం పొందుకునే వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. పొందుకుంటేనే నువ్వు వెళ్ళిపోవాలా లోకాన్ని విడిచిపెట్టి. హల్లెలూయా. దాన్ని తాగడానికి మనం ఏం చేయాలా? తాగడానికి పోరాడాలా, పోరాడుతూనే ఉండాలా. హల్లెలూయా. కాబట్టి ప్రభువులను దీవించును గాక. మనందరం కూడా ఎక్కడ ఉన్నాం కాబట్టి ప్రభువులందరినీ ఆశ్రయించును గాక.